హాయ్ హలో వెల్కమ్ టు మార్క్ టీవీ. నేను మీ కుమార్ నానబాల. అలోపతి వైద్యం వద్దనుకునే వారికి అడగని వరంలా, దుష్ప్రభావాలు చూపించే ఔషధాలకు దూరంగా ఉండాలనుకునే వారికి ఆపద్బాంధవులా, జీవనశైలి వ్యాధులతో అలసిన మనసులకు ఆశా కిరణంలా, మనకు నచ్చే మనమంతా మెచ్చే ఏకైక వైద్య విధానం హోమియోపతి. హోమియోపతి ద్వారా వేలాది మంది వైద్య సేవలు అందిస్తూ అద్భుతమైన ఫలితాలను రాబడుతూ హోమియోపతి వైద్య ప్రత్యేకతను నలుదిశలా వ్యాపింపచేయడమే కాకుండా తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న వైద్యులు డాక్టర్ జమ్రుద్దీన్ గారు. రతనాలసీమలోని అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకుని నిత్యం హోమియో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జమ్రుద్దీన్ గారిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను రెడీ. మీరు రెడీనా? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. మా మార్క్ టీవీ వారికి మీ విద్యాభ్యాసం, మీ స్వస్థలం గురించి ఓ రెండు మాటలు చెప్తారా? మాది తిరుపతి నేటివ్ ప్లేస్ అండి. మేము వాయల్పాడులో చదువుకున్నాను. అంటే 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వాయల్పాడులోనే చదువుకున్నాను. కాబట్టి అనుబంధం ఉంది వాయల్పాడు మీద. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు హోమియోపతిలో సీట్ వచ్చింది. హోమియోపతిలో సీట్ వచ్చినప్పుడు నాకు హోమియోపతి గురించి పెద్దగా అవగాహన లేదు. ఏదో డాక్టర్ అయిపోదాము, హోమియోపతిలో సీట్ వచ్చిందని హోమియోపతి కాలేజీలో కడప కాలేజీలో చదివాను. నేను కడప కాలేజీలో చేరాను. చేరిన తర్వాత నాకు హోమియోపతి మీద అవగాహన పెరిగింది. ఏదో ఉంది దీంట్లో, కానీ అంతగా ఈ హోమియోపతిలో ఏదో పవర్ ఉంది, అది సరిగా యూటిలైజ్ చేసుకోవడం లేదు ఎవరు అనేది ఒక ఫీలింగ్ ఉంది నాకు. దాని తర్వాత కోర్స్ అంతా అయిపోయింది. తర్వాత అనంతపూర్లో ప్రాక్టీస్ పెట్టాను నేను. అనంతపూర్లో మా మిస్సెస్ వాళ్ళ ఊరది, కాబట్టి అనంతపూర్లో ప్రాక్టీస్ పెట్టాను. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ పవర్ ఏందో నాకు అర్థమవుతుంది. ఎంత మంచి డెసిషన్ తీసుకున్నాను అనేది ఇప్పుడైతే నేను ప్రతి క్షణం అనుకుంటున్నాను. నాకు ఎంబీబీఎస్ రాకపోవడం మంచిది, ఎంబీబీఎస్ రాకుండా హోమియోపతిలో జాయిన్ కావడం వల్ల నేను ఎంత అదృష్టవంతుడిలాగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రిజల్ట్స్ ఇవన్నీ హోమియోపతిలో వచ్చే రిజల్ట్స్ అన్నీ అలోపతిలో ఇవ్వలేము. అలోపతిలో డాక్టర్స్ ఇవ్వలేని రిజల్ట్స్ మేము ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ప్రజలకు ఇది చాలా అవసరం. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎంత మంచి పని చేశాను. అలాగే మీ కుటుంబ నేపథ్యం మా ప్రేక్షకులతో రెండు మాటలు చెప్తాను. నేను పెద్దవాడిని. నాకు మా అమ్మ నాన్నకు 3 కొడుకులు, నేను పెద్దవాడిని. రెండవ అతను వచ్చి డిప్యూటీ తహసీల్దార్, హిందూపూర్లో ఉన్నారు అతను. మూడో అతను వచ్చి నిజాముద్దీన్ అని కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఎయిమ్స్లో, న్యూఢిల్లీ ఎయిమ్స్లో వచ్చి రెటినల్ సర్జన్గా పీజీ చేసి ఇప్పుడు జద్దాలో ఉన్నాడు అతను. మేము 3 అండి. తర్వాత నాకు వచ్చి మా మిస్సెస్ వచ్చి అనంతపూర్ జేఎన్టీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వచ్చేసారు. తర్వాత నాకు ఒకే డాక్టర్. మీరు అమ్మాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చినా కూడా హోమియోపతిలో చేయించాలని విన్నాము. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? కారణం అయితే ఉందండి. ఎందుకంటే నా ఐడియా ఏమైందంటే మా పాపకు ఎంబీబీఎస్ చేయించి ఎంఎఫ్ లండన్ అనే కోర్స్ ఉందండి. అంటే లండన్లో ఉంటుంది ఆ కోర్సు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత చేసే కోర్సు హోమియోపతిలో ప్రాక్టీస్ చేయాలంటే ఎంఎఫ్ లండన్ అనేది కంపల్సరీ అండి. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి అని ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. సార్ కూడా ఏమంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎంఎఫ్ లండన్ చేశారు, అట్లా ప్రాక్టీస్ చేశారు. ఆ ఉద్దేశంతో నేను కూడా ఇట్లా ఎంబీబీఎస్ తర్వాత ఎంఎఫ్ లండన్ చేపిద్దాము అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ ఎంఎఫ్ లండన్ చేసిన వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎందుకు ఇండైరెక్ట్గా హోమియోపతి ప్రాక్టీస్ చదివిస్తారు, డైరెక్ట్గానే హోమియోపతి చదివించండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల నేనేం చేశానంటే మా పాపను డైరెక్ట్ బిహెచ్ఎంఎస్ఏ చేయించాను. ఇప్పుడు పాప ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? తను ఇప్పుడు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నాను. మా క్లినిక్ పేరు మీదనే. మా వెబ్సైట్ పోతే కూడా మీరు మా పాపతో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆమె వీడియో కన్సల్టేషన్లో కన్సల్ట్ అవుతుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి, ఆమె మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆమె మా వెబ్సైట్కి పోయి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మెడిసిన్ వచ్చి మా క్లినిక్ నుండి మేము డెలివరీ చేస్తాం. ఇంటికే డెలివరీ చేస్తాము.
సో ఆమె బాగా బాగా ఇంట్రెస్టెడ్, చిన్నప్పటి నుండి ఆమె చూసింది కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ గురించి, మా కేసెస్ అవన్నీ చూసేది కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్ ఉండేది ఆమె హోమియోపతి అంటే. ఓకే. సో ఇప్పుడు బాగా ఇచ్చేస్తాం, మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి మా పాపకు. ఓకే. ఓకే. ఆ విషయంలో నేను కావాల్సిందని అదే పనిగా హోమియోపతిలోనే జాయిన్ చేయించాలనేది నా ఉద్దేశం, ఇంటెన్షన్. మీరు ఇక్కడ ఇంగ్లాండ్ నుంచి అనంతపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. 30 years నుండి ఉంది. అంటే మీ చిన్నప్పటి నుంచి పాప చూసింది కాబట్టి పాపకు కూడా అందులో ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటాను. ఆమె రిజల్ట్స్ చూసేది, తర్వాత వాళ్ళ టీచర్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు హోమియోపతి గురించి, నా గురించి చెప్పేవాళ్ళు. దాంతో మంచి ఇది ఆమెకు ఇంక వేరే థాటే ఉండేది కదా, హోమియోపతి డాక్టరే కావాలి, నాన్నగారి లాగానే కావాలి అనేది ఉంది. హోమియోపతి వైద్యం ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు అన్న అపోహలు ఉన్నాయి. దీనిపై మీ సమాధానం ఎలా ఉంటుంది? అది 100% అబద్ధం అండి. ఎందుకంటే హోమియోపతి మందులు మాత్రమే మనుషుల మీద ప్రయోగం చేసి కనుక్కున్న మందులు. అంటే మేము ఎలకల మీద, పిచ్చుకల మీద మందులు ఇచ్చి దాని రెస్పాన్స్ చూసి తయారు కావు హోమియోపతి మందులు. హోమియోపతి మందులు మనుషుల మీదనే రీసెర్చ్ చేసి మనుషులకి ఇచ్చి వాళ్ళ లక్షణాలని స్టడీ చేసి తయారు చేసే మందులు కాబట్టి ప్రతి మనిషికి ఈ మందులు పనిచేస్తాయి. పడకపోవడం అనేది శరీర తత్వం అట్లేం లేదు, ప్రతి ఒక్కరికి పడతాయి, ప్రతి ఒక్కరి మీద కూడా వర్క్ చేస్తాయి. అల్లోపతి మందులు అయితే అట్లా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అవి మనుషుల మీద అంటే ఎలకల మీద దాని మీద ప్రయోగాలు చేసి కనుక్కున్న మందులు అవి ఒక్కోసారి మనుషులు పనికొస్తాయి, పని చేయవు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మన మనిషి శరీరం కూడా దాన్ని రిజెక్ట్ కూడా చేస్తుంది. ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ హోమియోపతిలో మాత్రం అబ్జల్యూట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వాదన తప్పు. ఆ వాదన 100% తప్పు. అదేవిధంగా చాలా మంది హోమియో డాక్టర్లు ఎక్కువగా మెడికల్ టెస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు, తద్వారా మెడిసిన్స్ ఇస్తారు విన్నాం. కానీ మీరు మాత్రం మెడికల్ టెస్ట్కి ఎక్కువ ప్రిఫర్ చేయరు అని ఇక్కడ వచ్చిన పేషెంట్స్ చెప్పారు. దీనిపై మీ సమాధానం ఏంటి? యాక్చువల్గా ఎత్తుకుంటే హోమియోపతి మెడిసిన్ అంతా లక్షణాలు బట్టి ఉంటుందండి. సో కొన్ని టెస్ట్లు అయితే చేపిస్తాము, అనవసరమైన టెస్ట్లు అయితే చేయించాము. ఎందుకంటే అవసరం లేదు మాకు. మేము ఒక పేషెంట్ వచ్చి క్లియర్ కట్గా లక్షణాలన్నీ బాగా చెప్పగలిగినానంటే అతనికి ఏ రోగం అన్నా కూడా మనం దాన్ని నయం చేయొచ్చు. లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అండి. మరి సెకండరీ వచ్చి మళ్ళీ టెస్ట్లు వస్తాయి. కొన్ని టెస్ట్లు ఏమంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏ కండిషన్ ఉందని. వాళ్ళు కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా వాళ్ళు బాగానే ఉంటారు, మనకు డ్యామేజ్ అయినంతలో తెలియదు. కాబట్టి ఇలాంటి కండిషన్లో టెస్ట్ కంపల్సరీ కాబట్టి చేపిస్తాను. మిగతా విషయాలు ఏది కూడా నేను చేపించడానికి ఇష్టపడను. అవసరం లేదు, అది ఒక పేషెంట్కు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, ఎకనామికల్గా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. కాబట్టి నేను దానికి వ్యతిరేకమే. నేను అనవసరమైన టెస్ట్ అయితే నేను. అదేవిధంగా హోమియో అంటేనే మేము చిన్నప్పుడు చూసినప్పుడు చిన్న గుళికలు మాత్రం చూసాము. కానీ మేము ఇప్పుడు బయట చూస్తే పౌడరు కొంచెం వెరైటీగా ఉన్నాయి. అంటే మీరు సపరేట్గా డిజైన్ చేస్తారా మందులు, ఎలా చేస్తారు? లేదండి, ఇది కూడా హోమియోపతి మందులే. మేము లాక్టోస్ పౌడర్ ఉంటుంది, పిల్స్ ఉంటాయి. అందరూ ఏం చేస్తారంటే పిల్స్లో కల్పిస్తారు. మేమేం చేస్తామంటే లాక్టోస్ పౌడర్ తీసుకొని దానిలో డైల్యూషన్ అనేది హోమియోపతిక్ మెడిసిన్. అది హోమియోపతి మెడిసిన్స్ డైల్యూషన్లో వస్తాయి. ఆ డైల్యూషన్లో పిల్స్లోనే కలపచ్చు, పౌడర్లోనే కలపచ్చు. పౌడర్లో కలిపితే ఏమవుతుందంటే ఎక్కువ ఇది అబ్జర్వ్ చేస్తుంది, మందుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మీ పౌడర్ను మేము ఎన్నుకున్నాం. సో అది రోజు వాడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వారానికి ఒకసారి లేకపోతే 20 daysకి ఒకసారి, గంటకు ఒకసారి 3 సార్లు ఇచ్చేసుకుంటాము. వీళ్ళు కొంతమంది హోమియోపతి డాక్టర్ దీన్ని కూడా ఫాలో అవుతారు. అదేవిధంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అలాంటి టైంలో సైతం మీరు అనంతపురంలో కరోనాకు మందు ఇచ్చారు, విజయవంతంగా ఫలితాలు వచ్చాయని విన్నాం. దీంట్లో వాస్తవం ఎంత? ఇది నిజమేనా? ఈ అంత సత్తా హోమియోలో ఉందా? అవునండి, అంతకంటే ఇంకా ఎక్కువ సత్తా ఉంది. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని హోమియోపతిలోనే దొరుకుతాయండి. మీరు చూసారండి, ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా కానీ తర్వాత ఏదైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి హోమియోపతి అండి. హోమియోపతిలో మాత్రమే అవి బాగా దొరుకుతాయి. అది కూడా కరోనా కూడా ఏం తక్కువ, అది కూడా వైరల్ ఇన్ఫెక్షనే. కాబట్టి మేము రెసిస్టెన్స్ను, వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా తగ్గిస్తాం. కాబట్టి మేము ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా మనం ట్రీట్ చేయొచ్చండి. ఎందుకంటే మా యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ కాము, బాడీలో రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతాం. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు 200 years ముందు పెన్సిలిన్ చాలా బాగా పనిచేసేది.
ఇప్పుడు బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ పెరిగిపోయినాక యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదు, కొత్త కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ హోమియోపతిలో ఏమంటే 200 years బ్యాక్ ఉండే మందులు ఇప్పుడు కూడా ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. దానికి కారణం ఏమంటే మేము నమ్ముకున్నది బాడీ రెసిస్టెన్స్ అని, వ్యాధి నిరోధక శక్తి. బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా మేము తగ్గించుకుంటాం కాబట్టి ఎప్పటికీ మా మందులు వచ్చేస్తాయి. మాకు ఇది మానవుని వ్యాధి నిరోధక శక్తి కంటే మించింది లేదండి. ఏదైనా సరే దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటాం కాబట్టి ఎటువంటి రోగాలు, రాబోయే రోగాలు కూడా మేము కౌంటర్. డాక్టర్ గారు, హోమియోలో వైద్యం పూర్తిగా నివారణ అవ్వడానికి ఎక్కువ కాలం పడుతుంది అంటారు. దీంట్లో అవాస్తవాలు ఏంటి? ఎక్కువ కాలము అనేది ఎన్ని రోజులు బాగా అవుతుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ పేషెంట్ ఏజ్, డిసీజ్ ఎప్పటి నుండి ఉంది, వాళ్ళ జన్యుపరంగా ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. యాక్చువల్గా వచ్చి హోమియోపతి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఏ రోగానికైనా సరే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ ఆ వ్యక్తిని బట్టి, ఆ లక్షణాన్ని బట్టి, వాళ్ళ ఎప్పటి నుండి వాడుతున్నారు అనే దాన్ని బట్టి డిఫర్ అవుతుంది అంతే. కానీ అందరూ అనుకున్నట్లు హోమియోపతి మాత్రం చాలా స్లోగా పనిచేసే వైద్యం కాదండి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అదంతా ఇచ్చే డాక్టర్ మీద ఆధారపడుతుందండి. ఏ డాక్టర్ అయితే, నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఏ డాక్టర్ అయితే కరెక్ట్ డోసు, కరెక్ట్ పొటెన్షియల్ ఇచ్చారంటే ఇచ్చిన మరుక్షణం నుండి ఆ మందు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మేము చాలా మంది మా పేషెంట్లు ఎక్స్పీరియన్స్ అయ్యారు. వాడిన పౌడర్ నోట్లో వేసుకున్న వెంటనే వాళ్ళకు బాగా తేడా తెలుస్తుంది, అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఇది అనవసరమైన ప్రాపగాండా అండి. స్లోగా పనిచేస్తుంది అనేది అది రాంగ్ ప్రాపగాండా. అది హోమియోపతి కరెక్ట్ మంది ఇచ్చినారంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అది ఇచ్చే డాక్టర్ మీద ఆధారపడుతుందండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హోమియోలో ఏ జబ్బులు ఇప్పటి వరకు పూర్తిగా నయమైనవి ఉన్నాయి? కొన్ని జబ్బుల పేరు చెప్పగలరా? ప్రతి ఒక్క రోగానికి హోమియోపతిలో మందులు ఉన్నాయి. ప్రతి ఒక్క రోగానికి, ప్రపంచంలో ఉండే రోగాలన్నిటికీ మందులు ఉన్నాయి. రాబోయే రోగాలు కూడా మందులు ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మేము లక్షణాలు బట్టి ఇస్తుంటాం కాబట్టి ఆ లక్షణానికి సంబంధించిన రోగం ఏదైనా తగ్గుతున్నాం. కాబట్టి ఎన్ని రోగాలు, ప్రతి రోగానికి, ఇప్పుడు అల్లోపతిలో సపోజ్ ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అల్లోపతిలో స్టెరాయిడ్స్ వాడి విసిగిపోయి వస్తారు మా దగ్గరికి. హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ వాడింటారు. వాళ్ళకు కూడా మా మందులతో కొంచెం టైం పట్టచ్చు, కానీ బాగా తగ్గించవచ్చు. లాస్ట్కి ఏ మందులు వాడకపోయినారు, స్టెరాయిడ్స్ అన్ని మానిపించేసి పూర్తిగా మా మందులు మీరు తెచ్చుకొని మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా మందులు కూడా స్టాప్ చేసినా కూడా వాళ్ళకి రికరెన్స్ ఉండదండి. అన్ని రోగాలకు ఉన్నాయండి. ఈ ఫలానా డిసీజెస్ అని ఏం లేదు, ప్రతి రోగానికి ఉంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీకు అంటే రోగులకైతే అవగాహన ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఇప్పుడు సోరియాసిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇట్లాంటివి లైకెన్ ప్లానస్ ఉంది, ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. దీనికి అలోపతిలో ట్రీట్మెంట్ ఏమి ఉండదండి, హోమియోపతిలో మాత్రమే దాని ట్రీట్మెంట్ ఉంటుంది. మేమేం చేస్తామంటే ఇది జన్యుపరంగా వచ్చే రోగాలు కాబట్టి మా మెడిసిన్స్ అన్ని జన్యుపరంగా వచ్చేస్తాయండి. జన్యుపరంగా వచ్చేసి జెనెటిక్ కరెక్షన్ చేస్తాయి, అంటే జీన్స్ను సెపరేట్ చేయడం ద్వారా మనం తగ్గించగలుగుతాం. కాబట్టి అన్ని అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్కు అలర్జీస్ ఉంటాయి. తర్వాత ప్రతి ఒక్క రోగానికి కూడా నయం చేయగలం. అది తర్వాత కొన్ని డౌన్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఆటిజం ఉంది, ఆటిజంకు అలోపతిలో పెద్ద ట్రీట్మెంట్ లేదు, అది హోమియోపతిలో చాలా బాగా ట్రీట్ చేయొచ్చండి. ఆటిజం ఉంది, మీరు ఏం లేదండి అల్లోపతిలో నయం కావు అనే రోగాలు కూడా హోమియోపతిలో ట్రై చేయొచ్చు. పూర్తిగా నయమయ్యే రోగాలు ఉంటాయి, వాళ్ళకంటే బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే రోగాలు ఉంటాయి. అంటే ఇంతవరకు మీరు తిరిగిన డాక్టర్స్ అందరికంటే మేము బెటర్మెంట్ ఇవ్వచ్చు, పూర్తిగా నయం చేయొచ్చు, వాళ్ళందరికంటే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళందరికంటే బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఈవెన్ చూడండి ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేదంలో కొన్ని రోగాలు తగ్గవు అనుకోండి, వాటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. యునానీలో కొన్ని రోగాలు తగ్గుతాయి, కొన్ని రోజులు ఉండవు, వాటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. అల్లోపతిలో అయితే చాలా రోగాలకు ట్రీట్మెంట్ ఉంటుంది, అల్లోపతిలో హోమియోపతిలో ఉంది. మీరు అలర్జీస్ ఉంటాయి, ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే తుమ్ములు వస్తాయండి, దానికి ట్రీట్మెంట్ లేదు అల్లోపతిలో. వాళ్ళకి ఉండే ట్రీట్మెంట్ ఒక్కటే ఏమంటే ఐస్ క్రీమ్ని అవాయిడ్ చేయడం ఒక్కటే ట్రీట్మెంట్. కానీ హోమియోపతిలో మనం ఏం చేయొచ్చు అంటే ఐస్ క్రీమ్ తిన్నా కూడా తుమ్ములు రాకుండా చేసే ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అలర్జీని పర్మనెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు.
కాబట్టి ఒక జబ్బు అంటూ ఏ లేకుండా ప్రతి జబ్బుకు నయం చేసుకోవచ్చు అంటారు. అవును. నిత్య సంజీవిని లాగా హోమియోపతి పనిచేస్తుందని డాక్టర్ గారి మాటల్లో విన్నాం. అదేవిధంగా డాక్టర్ గారు చివరిగా వ్యాధిగ్రస్తులకు మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా హోమియో మెడిసిన్ ద్వారా? చూడండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అల్లోపతి ట్రీట్మెంట్లో విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విపరీతమైన అంటే రోగం తగ్గడం మాట నుంచి రోగం తగ్గేది కాకుండా కొత్త కొత్త రోగాలు తెచ్చుకోవాల్సిన ఇది ఉంటుంది. ఇప్పుడు మోకాలు నొప్పులు చూసుకోండి. మోకాలు నొప్పులకి ఏం చేస్తారంటే నొప్పి మందులు ఇస్తారు. నొప్పి మందుల వల్ల కిడ్నీ చెడిపోతాయి, లివర్ చెడిపోతుంది. అంటే ఉండే రోగం ఇక్కడ పూర్తిగా తగ్గదు, మాస్క్ అవుతుంది. పైగా కిడ్నీని కూడా మనం డ్యామేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్తో ఏగాల్సి వస్తుంది. దాన్ని అదే కన్నా హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఏ ఆర్గానిక్ డ్యామేజ్ ఉండదు, రోగం కూడా పర్ఫెక్ట్గా తగ్గిపోతుంది, పర్మనెంట్గా తగ్గుతుందండి. మీరు ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఏ సిస్టమ్ మంచిది అనేది కనుక్కునే దానికి ముందు దాని సైడ్ ఎఫెక్ట్ చూసుకోవాలి. హోమియోపతి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, స్లోగా వర్క్ చేస్తుంది అనేది అపోహ మాత్రమే. సో ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, పర్మనెంట్గా వర్క్ చేస్తుంది, మళ్ళీ వచ్చేదానికి అవకాశాలు లేకుండా చేస్తుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. మోస్ట్ న్యాచురల్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయంటే హోమియోపతిలో. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఏమైనా ఉన్నాయంటే హోమియోపతి మాత్రమే. ఎక్కువ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పచ్చు. మీరు ఎన్ని రోజులైనా వాడుకోండి. పుట్టినప్పటి నుండి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చనిపోయేంత వరకు అనవసరంగా హోమియోపతి మందులు రోజు తీసుకున్నా కూడా మీ బాడీకి ఏం కాదండి. ఇది మందు ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఆ మందుకు తగ్గట్టు రోగం ఉంటేనే ఇది మందులాగా వర్క్ చేస్తుందండి. నేను ఒకవేళ రాంగ్ మెడిసిన్ ఇచ్చినా కూడా, నేను రోగానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వలేదు అనుకోండి, నేను తప్పు వేరే మందు ఇచ్చాను అనుకో, అది నోట్లో చక్కెర వేసుకుంటే ఏమవుతుందో అంతే అవుతుందండి. అంటే మందులాగా వచ్చేది. మందులాగా వచ్చేయాలంటే ఆ మందుకు తగ్గ రోగం ఉండాలి. ఆ లక్షణాలకు సరిపోతేనే ఇది మందులాగా వచ్చేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే చక్కెర నోట్లో వేసుకుంటే ఏమవుతుందో అది అవుతుంది అంతే. అంత సేఫెస్ట్ మెడిసిన్స్ అని మీరు బాగా అనలైజ్ చేసుకోండి. ఇవన్నీ మీరు ఇచ్చేసుకోండి. మంచి రిజల్ట్స్ ఇవ్వగల మీ దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని కలిస్తే కూడా మీకు హోమియోపతి పవర్ అనేది బాగా తెలుస్తుందండి. మీకు ఒక్కసారి కన్నా మీరు హోమియోపతి కన్నా ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ప్రతి రోగానికి ఉన్నాయి. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఉన్నారు. చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు అలోపతి మందులు వాడరు, ఓన్లీ హోమియోపతిలోనే తగ్గించుకుంటారు. వాళ్ళు రికరెన్స్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే, నాకు తెలిసినంత వరకు ఏదైనా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, ఐడియల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కేవలం హోమియోపతి మాత్రమే. మీరు నా మాటలు కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎవరి దగ్గర మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎంత మంచి సిస్టమ్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా టీవీ ప్రేక్షకుల కోసం హోమియో వైద్యాన్ని చక్కగా విశదీకరించి మా సందేహాలు తీర్చేందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీకు వచ్చిన అవార్డులను చూస్తే తెలుస్తుంది మీరు హోమియో వృత్తిని ఎంత దైవంగా భావిస్తూ ఎంత ప్యాషన్గా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఈ అవార్డుల గురించి ఓ 2 మాటలు చెప్తారా? అవార్డు చాలా వచ్చాయండి. వీటిలో బెస్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. తర్వాత బెస్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సౌత్ కూడా ఉంది. చాలా ఉన్నాయండి. అన్నీ మంచి అవార్డ్స్. తర్వాత టాప్ 100 బ్రాండ్స్లో, ఇండియాలో కల్లా టాప్ 100 బ్రాండ్స్లో మా క్లినిక్ కూడా ఒక బిలో 10 హెల్త్ కేర్ బ్రాండ్స్లో బిలో 10 బ్రాండ్స్లో మాదొకటి. ఓకే, ఇది మంచి అవార్డు అండి. చాలా వచ్చాయండి. అన్నీ బెస్ట్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఇవి వచ్చాయండి. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఏ ప్రాంతాల నుంచి, అనంతపురం నుంచే కాకుండా ఏ ప్రాంతాల నుంచి వచ్చి కూడా వైద్యం తీసుకుంటున్నారు? అంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ నుండి ఎక్కువ మంది వస్తారండి. హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి, చెన్నై నుండి సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళంతా ఎక్కువ మంది వస్తారు. ఓకే. దాని తర్వాత ఇంకా వేరే తిరుపతి నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. తర్వాత వేరే దేశాల నుండి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి మేము కొరియర్లో మందులు పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడంటే మీకు హైదరాబాద్లో కూడా డాక్టర్స్ ఉంటారు, హోమియోపతి డాక్టర్స్ ఎక్కడన్నా ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక విషయం చెప్పదలుచుకోవాలి. మీరు ఇప్పుడు అల్లోపతి డాక్టర్ దగ్గర ఒక 10 మంది డాక్టర్ దగ్గర సోరియాసిస్కి వెళ్ళారనుకోండి,
10 మంది డర్మటాలజిస్ట్ కూడా ఒకే ట్రీట్మెంట్ ఇస్తారు. మేము పెద్ద తేడా ఉండదు, ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్ పెద్ద తేడా ఉండదు. కాబట్టి ఎవరి దగ్గర పోయినా కూడా మీ ఊళ్ళో ఉండే డర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకున్నా కూడా సరిపోతుంది. అదే కన్నా హోమియోపతిలో వచ్చినా అంటే 10 మంది మీరు హోమియోపతి డాక్టర్ దగ్గర పోతే ఒక్కొక్కడు ఒక్కొక్క మంది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ సపరేట్, వాళ్ళ ట్రీట్మెంట్ సపరేట్గా, వాళ్ళ అసెస్మెంట్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి 10 మంది దగ్గర పోతే 10 మంది కూడా ఒకే మంది ఇవ్వరు, ఒక్కొక్కరు ఒక్కో మంది ఇస్తారు. ఎవరి దగ్గర తగ్గిందో వాడు కరెక్ట్ మంది ఇచ్చినారు. అంటే ఇది దేని మీద ఆధారపడుతుందంటే రిజల్ట్స్ అనేది సిస్టమ్ మీద ఆధారపడదండి. హోమియోపతి సిస్టమ్ మీద ఆధారపడదు, డాక్టర్ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఏ డాక్టర్ అయితే ఆ పేషెంట్కు క్లియర్గా తీసుకొని బాగా అసెస్ చేసి కరెక్ట్ మంది ఇచ్చినాడంటే వాళ్ళ దగ్గర తగ్గిపోతుంది. ఆ డాక్టర్ ఎక్కడున్నా కూడా పర్వాలేదు, అమెరికాలో ఉన్నా పర్వాలేదు, అనంతపూర్లో ఉన్నా పర్వాలేదు, హైదరాబాద్లో ఉన్నా కూడా పర్వాలేదు. ఎక్కడ ఏ రిజల్ట్స్ ఎక్కడ ఉంటాయో జనరల్గా అక్కడే పేషెంట్ వస్తారండి. కాబట్టి మాకు ఏమంటే చెన్నై నుండి చాలామంది వస్తారు. సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే సాటర్డే సండే అయితే కానీ సాఫ్ట్వేర్ వాళ్ళంతా వాళ్ళు ఉంటారు. వేరే దేశం నుండి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ అపాయింట్మెంట్ కొరకు 3 నెలలు వెయిట్ చేయాలి అన్నారు, ఇందులో వాస్తవం ఉందా? అంటే కాదండి, ఇప్పుడు ఇంతకుముందు నేను ఏం చేసేవాడిని అంటే వచ్చిన వాళ్ళందరినీ చూసేవాడిని. అప్పుడు 100 మంది పైన వచ్చేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ చూసేవాడిని. కానీ క్వాలిటీ ట్రీట్మెంట్ ఉండేది కాదు. అంటే ఏదో వచ్చినారు వాళ్ళు ఇచ్చేసినాము, మళ్ళీ రాత్రి పోయి పడుకునేటప్పుడు ఈ మందు కాకుండా ఈ మందు ఇచ్చింటే బాగుండేది, ఇలా ఫీలింగ్తో ఉండేది. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. దాన్ని అన్లిమిటెడ్గా చూసేవాడిని. నేనేం చేశానంటే 100 మందికి తగ్గించాను. అప్పుడు కూడా పెద్దగా అంటే సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మళ్ళీ 75 మందికి చేశాను, అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. 50 మందికి చేశాను. ఇప్పుడు పర్ డే 100 రోజుకు 50 మందిని మాత్రం చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని చాలా బాగా చూడగలుగుతున్నాము, వాళ్ళ మీద ఎక్కువ టైం కూడా కేటాయించగలుగుతున్నాము. మంచి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు 100 మంది చూసేవాడిని, నేను 50 మంది చూస్తున్నా అంటే నాకు సగం ఇన్కమ్ వెళ్ళిపోయినట్టు. కానీ నా సాటిస్ఫాక్షన్, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఇంకా డబుల్ అయిందండి. ఎందుకంటే అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే నేను 50 మందిని చూడగలను, రోజుకు 50 మందిని చూడగలను. ఆ విధంగా ఏమవుతుందంటే ఈరోజు 50 మందిని, రేపు స్లాట్స్ 50 ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు 100 మంది వచ్చారనుకోండి, వాళ్ళకి ఈరోజు 50 మంది స్లాట్ ఇస్తాము, నెక్స్ట్ డే వచ్చి 50 మందికి ఇస్తాము. ఇంకో 100 మంది వచ్చారంటే మొన్నటికి అడ్జస్ట్ చేస్తాం. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ పోతే కన్నా 3 నెలలు అవుతాం. కాబట్టి 3 నెలల వరకు అన్ని స్లాట్స్ బుక్ అయిపోయినాయి. కాబట్టి మనం ఏం చేయలేము మనం. అలాగైతే సుదూర ప్రాంతం నుంచి మీ అపాయింట్మెంట్ కోసం వచ్చి వాళ్ళు రోగంతో ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఇవ్వగలరా, ఏమైనా చూస్తున్నారా? యాక్చువల్గా ఏమవుతుందంటే వాళ్ళకు ఫస్ట్లోనే డిసైడ్గా చెప్తాం, లోపల వచ్చి చూపించుకోవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి, అపాయింట్మెంట్ వచ్చి ఇన్ని రోజులు దొరుకుతుందని చెప్తాం. లేదు మాకు ఎమర్జెన్సీ అంటే వాళ్ళని ఇక్కడ రప్పిస్తాము. రిసెప్షన్ నుండి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. అంటే నేను ఇక్కడ నుండి ఇంటర్నల్ కాల్ తీసుకొని వాళ్ళ లక్షణాలన్నీ క్లియర్గా స్టడీ చేసి వాళ్ళకు కూడా నేను సాటిస్ఫై చేయగలుగుతాను. వాళ్ళ లక్షణాలన్నీ తీసుకొని మేము ఎమర్జెన్సీగా మెడిసిన్ ఇవ్వగలుగుతాం. లోపలికి మేము అలో చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళనైతే మేము బాగా చూసుకుంటున్నాం. అంటే అపాయింట్మెంట్ తీసుకున్న వచ్చిన వానికి ఎంత బాగా కేర్ తీసుకుంటున్నామో అదే విధంగానే ఫోన్లో తీసుకునే వాళ్ళకు కూడా మేము అదే విధంగా కేర్ తీసుకుంటున్నాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్, వాళ్ళ వ్యాధిగ్రస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఎలా సేవ్ చేస్తారు? కంప్యూటర్లో సేవ్ చేస్తాను. ప్రతి ఒక్క కేసు కంప్యూటర్లో ఉంటుంది. ప్రతి ఒక్క కేసు కంప్యూటర్లో తీసుకొని దాన్ని అనలైజ్ చేసి రిపర్టరైజ్ చేసి మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్క రోగికి న్యాయం చేకూర్చగలుగుతున్నాం. డాక్టర్ గారు, అపాయింట్మెంట్ విషయంలో జిల్లా కలెక్టర్ వచ్చినా సాధారణ వ్యక్తి వచ్చినా ఒకే నిక్కచ్చిగా ఉంటారు అని బయట పేషెంట్లు అంటున్నారు. ఇందులో వాస్తవం ఏదైనా ఉందా? ఉందండి, డెఫినెట్గా ఉంది. నేను పేషెంట్లందరినీ ఒకే రకంగా చూస్తానండి. ఒక బీద పేషెంట్ దగ్గర నుండి మినిస్టర్ వచ్చినా కూడా అందరినీ సమానంగా చూసుకుంటాను. అది నువ్వు నా దగ్గర వచ్చేవాళ్ళు 3 months నుండి వెయిట్ చేసి వస్తుంటారండి. మధ్యలో ఇప్పుడు నేను కలెక్టర్ నేను లోపల అలౌ చేసినా కూడా వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. అది కూడా ఏమంటే నా ప్రిన్సిపల్స్ ఒప్పుకోవండి. అందరినీ సమానంగా చూసుకోవడము, అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయడంలో ఏమి మాత్రం తప్పు లేదని అనుకుంటున్నాను. మీ వైద్య సేవలు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి అని విన్నాను, మీరు ఆన్లైన్లో చేస్తున్నారా? అవునండి, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కానీ ఆన్లైన్లో నేను ఉండనండి. అంటే నా కూతురు ఉంది కదా, నా కూతురు కూడా BHMS కంప్లీట్ చేసుకున్నారు. ఆమె ఆన్లైన్లో ప్రజెంట్ వీడియో కన్సల్టేషన్లో ఆమె అవైలబుల్ ఉంటుంది.
ఆమె కేసు అంతా ఓపికగా తీసుకుంటుంది. ఆ కేసు తీసుకున్నాక ప్రిస్క్రిప్షన్ అంతా నాకు పంపిస్తుంది. మేము మెడిసిన్ ఇక్కడ నుండి మీ ఇంటికి డెలివరీ చేస్తాం. ఇప్పుడు చాలా రోజులు అయింది ఆన్లైన్ క్లినిక్ స్టార్ట్ చేసి మా పాప కూడా చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆమెకు చాలా హ్యాపీగా ఉంది. ఆమె హోమియోపతి నమ్ముకునే దానికి ఆమె చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఆమె కూడా.